వరల్డ్ కప్ లో అసలైన కిక్కు అంతా రెడీ అయింది. మెట్ లైఫ్ స్టేడియం వేదికగా ఈ నెల 20న స్పెయిన్ తో అర్జెంటీనా ఫైనల్ ఫైట్ లో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సరికొత్త రికార్డుల వేటలో ఉన్న స్పెయిన్ ఢీకొట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఇది కేవలం ఒక ఆట కాదు, రెండు దేశాల ఆత్మగౌరవ పోరాటం. గ్లోబల్ సాకర్ సామ్రాజ్యాన్ని శాసించే సత్తా ఎవరిదో తేల్చేందుకు అంతా రెడీ అయ్యింది. అమెరికాలోని న్యూజెర్సీ మెట్లైఫ్ స్టేడియం వేదికగా ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత భారీ, అత్యంత ఉత్కంఠభరితమైన మహా సంగ్రామానికి తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓవైపు, యూరప్ గడ్డపై తిరుగులేని అజేయ శక్తిగా ఎదిగిన స్పెయిన్ మరోవైపు విశ్వ విజేత కిరీటం కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుత ఫుట్బాల్ ప్రపంచంలో స్పెయిన్ పేరు వింటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో వరుసగా 37 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని రికార్డుతో ఈ టీం గ్రౌండ్లోకి అడుగు పెడుతుంది. గతంలో ఇటలీ నెలకొల్పిన ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును సమం చేసిన స్పెయిన్ ఇప్పుడు ఫైనల్లో గెలిచి ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యింది. ప్రపంచ ఫుట్బాల్పై తన జెండాను పాతాలని కసితో ఉంది. ఒకప్పుడు స్పెయిన్ అంటే కేవలం టికీ టకా షార్ట్ పాస్ల ఆట మాత్రమే. కానీ ఇప్పుడు వారి తీరు మారింది. డి లా కెప్టెన్సీలో స్పెయిన్ ఇప్పుడు మోడర్న్ అగ్రెసివ్ ఫుట్బాల్ ఆడుతుంది. మిడ్ఫీల్డ్ జనరల్ రోడ్రీ ఇచ్చే లాంగ్ పాస్లు ప్రత్యర్థి డిఫెన్స్ను క్షణాల్లో మొక్కలు చేస్తున్నాయి. గ్రౌండ్ మధ్యలో బాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని మ్యాచ్ తీరును శాసించడం స్పెయిన్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ స్పెయిన్ కు అసలైన ఎనర్జీ బూస్టర్ వారి యంగ్ రక్తం. వండర్ కిడ్ లామిన్ యమల్ కేవలం 19 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచాన్ని తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. తన మెరుపు వేగంతో ఎలాంటి డిఫెండర్నైనా బురిడి కొట్టించగలడు. లెఫ్ట్ ఫుట్తో అతను కురిపించే గోల్స్ వర్షం ఈ ఫైనల్లో అర్జెంటీనా డిఫెన్స్కు అతిపెద్ద సవాలుగా మారబోతుంది. మరోవైపు స్పెయిన్తో తలపడేది సామాన్యమైన టీం కాదు. ప్రపంచ ఫుట్బాల్ను గత 4 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా. ఖతార్లో విశ్వ విజేతగా నిలిచిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కోపా అమెరికా టైటిల్స్ కొట్టి తామెందుకు నంబర్ 1 జట్టు నిరూపించుకున్నారు. నాకౌట్ మ్యాచ్లలో, ఫైనల్స్ వంటి హై ప్రెషర్ గేమ్స్లో ఒత్తిడిని ఎలా జయించాలో అర్జెంటీనాకు తెలిసినంతగా మరే జట్టుకు తెలియదు. ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఒక టైటిల్ ఫైట్ మాత్రమే కాదు, ఫుట్బాల్ గాడ్ లియోనెల్ మెస్సీ కెరీర్లో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. బహుశా ఇదే మెస్సీకి చివరి ప్రపంచ కప్ మ్యాచ్ కావచ్చు. తన కెరీర్ ముగింపులో మరోసారి ప్రపంచ కప్ను ముద్దాడి తన లెగసీని శాశ్వతం చేయాలని మెస్సీ భావిస్తున్నాడు. మెస్సీ మైదానంలో ఉంటే ప్రత్యర్థి డిఫెన్స్లో వణుకు పుట్టడం ఖాయం. అర్జెంటీనా సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కోచ్ లియోనెల్ స్కలోని. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా వారి వ్యూహాలను దెబ్బతీసే ప్రతి వ్యూహాలు స్కలోని దగ్గర సిద్ధంగా ఉంటాయి. మిడ్ఫీల్డ్లో రోడ్రిగో డి పాల్ లాంటి ఆటగాళ్లు ప్రత్యర్థిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తూ బంతిని లాక్కోవడంలో సిద్ధహస్తులు. స్పెయిన్ వేగానికి బ్రేకులు వేసేందుకు స్కలోని ఆర్మీ సిద్ధమైపోయింది. అర్జెంటీనాకు మరో కొండంత అండ వారి గోల్ కీపర్ ఎమిలియానో డిబు మార్టిజెన్. పెనాల్టీ షూటౌట్ అయినా, 1-1 గోల్ అటెంప్ట్ అయినా గోల్ పోస్ట్ ముందు మార్టినెజ్ ఒక గోడలా నిలబడతాడు. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లు భీకర దాడులను తిప్పికొట్టే బాధ్యత అంతా ఈ గోల్డెన్ గ్లోవ్ విజేత భుజాలపైనే ఉంది. చరిత్ర పేజీలు తిరగేస్తే అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. అందులో అర్జెంటీనా 6 విజయాలతో స్వల్ప ఆధిక్యంలో ఉంటే స్పెయిన్ 5 మ్యాచ్ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
అయితే ప్రపంచ కప్ వేదికపై ఈ రెండు జట్లు తలపడి సరిగ్గా 60 ఏళ్లు దాటిపోయింది. 1966 తర్వాత మళ్ళీ ఇప్పుడే వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. లాటిన్ అమెరికన్ సాకర్ మ్యాజిక్, ఇటు యూరోపియన్ ఫుట్బాల్ మోడర్న్ క్లాసిక్ రెండు ఢీకొంటే మైదానంలో నిప్పులు చెరగడం ఖాయం. మెస్సీ తన కిరీటాన్ని నిలబెట్టుకుంటాడా లేక స్పెయిన్ కొత్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తుందా? న్యూజెర్సీ వేదికగా తేలిపోనుంది. లెట్స్ వెయిట్ ఫర్ ది అల్టిమేట్ కింగ్ ఆఫ్ ఫుట్బాల్.